ఢిల్లీ కారు బ్లాస్ట్ కేసులో రంగంలోకి దిగిన ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. తీగ లాగితే డొంక కదిలినట్టు ఎన్ఐఏ దర్యాప్తులో ఉగ్ర లింకులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నారు. అయితే ఢిల్లీ బ్లాస్ట్ తో సంబంధం ఉన్న i20 కారుతో పాటు మరో రెడ్ ఫోర్ట్ ఎకోస్పోర్ట్ కారు ఉమర్ నబీ పేరున రిజిస్టర్ అయినట్టు గుర్తించారు ఢిల్లీ పోలీసులు. ముమ్మర తనిఖీలు చేపట్టి గంటల వ్యవధిలోనే కారును కనిపెట్టేశారు. అయితే హర్యానా కండవాలిలోని ఫామ్ హౌస్ లో కారు పార్క్ చేసి ఉన్నట్లు గుర్తించారు. బ్లాస్ట్ కు ఈ కారుకు సంబంధం చేస్తున్నారు. కారును స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఇక ఎన్ఐఏ దర్యాప్తులో భాగంగా పలువురు డాక్టర్ ఉగ్రవాదులతో పాటు మరికొందరిని అధికారులు అరెస్ట్ చేస్తున్నారు. కారు బ్లాస్ట్ లో ఏ పదార్థం వాడారో తెలుసుకునేందుకు నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ బృందం పరీక్షిస్తోంది. ముందుగా ఈ పేలుడులో ఇటు అమ్మోనియం నైట్రైల్ మాత్రమే వాడినట్లు ప్రాథమికంగా అనుకున్నారు. అయితే ఇదే కాకుండా హైగ్రేడ్ పేలుడు పదార్థాలు కూడా వాడినట్లు తెలుస్తోంది. ఇక ఎన్ఐఏ చేపట్టిన దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశమంతటా భారీ ఎత్తున దాడులకు ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ ప్లాన్ చేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. 26/11 ముంబై దాడుల తరహాలో దేశ రాజధానిలో వరుస పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా పలు అనుమానితులు నిందితులను విచారించి వారి నుంచి కూపిలాగుతున్నారు. పేలుడుకు కారణమైన వైద్యుల టెర్రర్ షెడ్యూల్ ఈ టెర్రర్ మాడ్యూల్ అత్యంత శక్తివంతమైన 200 ఇటు ఐఈడీలను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీలోని ఎర్రకోట, ఇండియా గేట్, ఇటు కాన్స్టిట్యూషన్ క్లబ్, గారిశంకర్ ఆలయం సహా దేశవ్యాప్తంగా కూడా పలు రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ వద్ద పేలుళ్లకు పాల్పడాలని వీరు కుట్ర పన్నుతున్నట్లు తెలిపాయి. దర్యాప్తులో భాగంగా జమ్మూ కాశ్మీర్లోని ఇటు ఫోషియాన్లో ఇర్ఫాన్ అహ్మద్ వాఘే అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇర్ఫాన్ అరెస్టుతో ఉగ్రదాడికి సంబంధించి సమాచారం లభించినట్టు తెలుస్తోంది. చదువుకున్న వారి లక్ష్యంగా ఉగ్రవాద ముఠాను తయారు చేసినట్టు విచారణలో తేలింది. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్కు చెందిన ఇర్ఫాన్ భార్య పనిచేస్తోంది. వైద్యులను నియమించుకోవడం, వారిని ఉగ్రవాదం వైపు మళ్లించడమే లక్ష్యంగా ఇర్ఫాన్ దంపతులు పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ బ్లాస్ట్ లో మృతదేహాలకు నిర్వహించిన పోస్ట్ మార్టంలో మృతులు ఎంతో బాధను అనుభవించి మరణించినట్టు తేలింది. ఎముకలు విరిగిపోయి, తల పగిలిపోయి, శరీర భాగాలకు గాయాలైనట్టు వైద్యులు తెలిపారు. మృతదేహాలపై ఉన్న గాయాల తీవ్రతను చూస్తే దేహాలు దూరంగా ఎగిరి గోడలకు, నేలకు బలంగా తాకినట్టు తెలుస్తుందన్నారు. అయితే ఇటు ఢిల్లీ పేలుడు ఘటనపై జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఫ్తీ నిష్పాక్షిక విచారణను జరపాలని కూడా ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరింది. ఢిల్లీ పేలుడు ఘటనలో ప్రాణాల్ని కోల్పోయిన కుటుంబాల బాధ తనకు కూడా తెలుసన్నారు ముఫ్తీ. ఈ పేలుడుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, అయితే వారి బంధువులను క్రిమినల్స్ గా చూడటం మానేయాలని చెప్పింది. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేయకముందే పలువురిని నిందితులుగా పరిగణించి అరెస్ట్ చేయడం సరికాదన్నారు.